మీ ప్రాబ్లం ఇదే కదా? కొత్తగా ఇల్లు కట్టిన 3 to 6 మంత్స్లోనే క్రాక్స్, సీపేజ్ అండ్ లీకేజ్ స్టార్ట్ అయ్యి టెన్షన్ ఇస్తుంది. కన్స్ట్రక్షన్ టైంలో బెస్ట్ సిమెంట్ యూజ్ చేస్తున్నాం, స్ట్రాంగ్ ఐరన్ వేసాం అని కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ కొన్ని రోజుల్లోనే డ్యాంప్ ప్యాచెస్, పెయింట్ పీల్ అవ్వడం, రూఫ్ లీకేజ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. లైఫ్ సేవింగ్ మొత్తం ఇన్వెస్ట్ చేసి డ్రీమ్ హోమ్ కట్టుకుంటే ఇలా ప్రాబ్లమ్స్ వస్తే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో తెలుసా? ఫ్యామిలీ కంఫర్ట్ కోసం కట్టిన ఇల్లు ప్రాబ్లమ్ స్పాట్ అయిపోతుంది. ఇది మెటీరియల్స్ చీప్ అని కాదు, మోస్ట్లీ వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ వాడకపోవడం, రైట్ మిక్స్ రేషియో ఫాలో కాకపోవడం అండ్ ప్రాపర్ క్యూరింగ్ ప్రాసెస్ ఇగ్నోర్ చేయడం వల్ల జరిగే మిస్టేక్. మీ ఇంట్లో కూడా ఇలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే కామెంట్ ఎస్ అని పెట్టండి. మీ ప్రాబ్లమ్స్కి ఎగ్జాక్ట్ సొల్యూషన్ చెప్తాను.